రాయదుర్గం ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం రైతులు రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో ఇవాళ రైతులు వినూత్న నిరసనకు దిగారు. పెట్రోల్ బాటిళ్లతో రాయదుర్గం విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుటకొచ్చి తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ట్రాన్స్ఫార్మర్ లేక పంటలకు నీరంతగా తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై విద్యుత్ శాఖ ఏఈ బాలు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని రైతులు ఆరోపించారు. ఫోన్లో మాట్లాడినా సరైన హామీ ఇవ్వలేదని, ఇకపై ట్రాన్స్ఫార్మర్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అసలు రెస్పాన్స్ లేదు నీకే సరా మరి ఏం వైపు అంటున్నావు. నేను సారు సారు సార్ అంటున్నా. నేను ఎంత బెర్రగా మాడుతున్నా సార్. నేను బెర్రాదిచ్చి మాడుతున్నా. నా బాధ నీకు చెప్తున్నా సార్. నీకు చెప్తాను సారా. నువ్వేమంటున్నావు సార్? ఇప్పటికి నేను వచ్చి నీకు 2 నెలల దగ్గర సంక్రాంతి పండుగ ఇస్తానంటివే, జనవరి అయినా ఇస్తానంటివే, మొన్న సోమవారం రాపంటివే. నీ దగ్గర ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇప్పించుకున్నా సార్. నేనేం వాళ్ళ వీడియో వాళ్ళు ఎవరు నాకు సమానం మీద సార్. వాళ్ళు ఎవరు మక్కగా చూడలేదు. వాళ్ళు వీడియో రాసిన మాకు మక్కమే చూడలేదు సార్. వాళ్ళే ఎవరికన్నా ఇప్పించుకున్నా సార్. నేనేం వాళ్ళ వీడియో వాళ్ళు ఎవరు నాకు సమానం మీద సార్. వాళ్ళు ఎవరు మక్కగా చూడలేదు. వాళ్ళు వీడియో రాసిన మాకు మక్కమే చూడలేదు సార్. వాళ్ళే ఎవరికన్నా మీద నువ్వు కా సార్ ఇక్కడే ఉన్నాను సార్. నేను వచ్చి నీకు 2 నెలల దగ్గర సంక్రాంతి పండుగ ఇస్తానంటివే, జనవరి అయినా ఇస్తానంటివే, మొన్న సోమవారం రాపంటివే. నీ దగ్గర ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇప్పించుకున్నా సార్. నేనేం వాళ్ళ వీడియో వాళ్ళు ఎవరు నాకు సమానం మీద సార్. వాళ్ళు ఎవరు మక్కగా చూడలేదు. వాళ్ళు వీడియో రాసిన మాకు మక్కమే చూడలేదు సార్. వాళ్ళే ఎవరికన్నా మీద నువ్వు కా సార్ ఇక్కడే ఉన్నాను సార్. నేనేమి దొంగతనం తెలియదు రా సారా. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై మరో మంత్రి బాంబు పేల్చారు. సీఎం దగ్గరున్న విద్యాశాఖ టార్గెట్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది అనే విధంగా వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ రోజు రోజుకు పెరిగిపోతుందన్నారు. నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల దోపిడీ ప్రతి ఏటా పెరిగిపోతోందన్నారు. ప్రతి సంవత్సరం అడ్మిషన్స్ వచ్చాయంటే భయమైతుందని అన్నారు. నేనే విద్యాశాఖ మంత్రి అయితే మొత్తం ప్రైవేట్ కాలేజీలను మూసేస్తా అన్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై మరో మంత్రి బాంబు పేల్చారు. సీఎం దగ్గర ఉన్న విద్యాశాఖ టార్గెట్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది అనే విధంగా వ్యాఖ్యలు చేశారు ఆయన. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ రోజు రోజుకు పెరిగిపోతోందన్నారు. నారాయణ శ్రీ చైతన్య కాలేజీల దోపిడీ ప్రతి ఏటా పెరిగిపోతోందన్నారు. ప్రతి సంవత్సరం అడ్మిషన్స్ వచ్చాయంటే భయమైతుందన్నారు. నేనే విద్యాశాఖ మంత్రి అయితే మొత్తం ప్రైవేట్ కాలేజీలను మూసేస్తా అన్నారు. టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే ఎక్కువ. నారాయణ కాలేజీలకు పోండి, గవర్నమెంట్ కాలేజీకి పోండి, అట్లా అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ పిహెచ్డి చేసి గ్రూప్ సర్వీస్ చేసి ఏ ఉద్యోగం రాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అర్థమైతలేదు. పట్టిస్తే ఎంతో మంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళని కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూళ్ళని చదువుకోవాలి. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళని కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూళ్ళని చదువుకోవాలి. ఇక ఇవాళ నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 కోట్ల వ్యయంతో నిర్మించిన పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేనే విద్యాశాఖ మంత్రిని అయితే అంటున్నారంటే ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి సరిగ్గా పనిచేయటం లేదనా? అయితే ప్రస్తుతానికి విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. కోమటిరెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే ఆ వ్యాఖ్యలు విద్యాశాఖ టార్గెట్ గా చేశారా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ గా చేశారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది. పోయొచ్చిన సార్ నారాయణకు ఈ బ్రాంచ్ కు చైతన్యకు ఎంత రానండి 3 లక్షలు అన్నాడు. అది ఉండేదే 2. ఆయనకు తెలిసి ఇట్లా కోమటిరెడ్డి మనసులో అనగానే 3 బాగుంటాడు. మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ 2కి ఇస్తా అంటాడు. అసలు 2 లక్షలు దాని ఫీజు. చెప్పుడు 3 చెప్తాడు. ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చాలి అంత మంచిది. నాకు కోపం వస్తుంది. విద్యను అమ్ముకోండి, విద్య వ్యాపారం కాదు. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది యాక్ట్ చట్టం ఉన్నది 25% పేదోళ్ళకి సీట్లు ఇవ్వాలని. ఆ చట్టాలకు తూట్లు. ఇప్పుడు అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది. పోయొచ్చిన సార్ నారాయణకు ఈ బ్రాంచ్ కు చైతన్యకు ఎంత రానండి 3 లక్షలు అన్నాడు. అది ఉండేదే 2. ఆయనకు తెలిసి ఇట్లా కోమటిరెడ్డి మనసులో అనగానే 3 బాగుంటాడు. మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ 2కి ఇస్తా అంటాడు. అసలు 2 లక్షలు దాని ఫీజు. చెప్పుడు 3 చెప్తాడు. ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చాలి అంత మంచిది. నాకు కోపం వస్తుంది. విద్యను అమ్ముకోండి, విద్య వ్యాపారం కాదు. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది యాక్ట్ చట్టం ఉన్నది 25. ఇప్పుడు అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది. పోయొచ్చిన సార్ నారాయణకు ఈ బ్రాంచ్ కు చైతన్యకు ఎంత రానండి 3 లక్షలు అన్నాడు. అది ఉండేదే 2. ఆయనకు తెలిసి ఇట్లా కోమటిరెడ్డి మనసులో అనగానే 3 బాగుంటాడు. మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ 2కి ఇస్తా అంటాడు. అసలు 2 లక్షలు దాని ఫీజు. చెప్పుడు 3 చెప్తాడు. ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చాలి అంత మంచిది. నాకు కోపం వస్తుంది. విద్యను అమ్ముకోండి, విద్య వ్యాపారం కాదు. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది యాక్ట్ చట్టం ఉన్నది 25% పేదోళ్ళకి సీట్లు ఇవ్వాలని. ఆ చట్టాలకు తూట్లు పడిచి ఈ దొంగలు ఇవాళ కార్పొరేట్ పేదవాళ్ళను దోసుకు. చూశారు కదా మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు, విన్నారు కదా. వాటి అర్థం మీకు అర్థమవుతుందా? రీసెంట్ గా జరుగుతున్న రాజకీయ నాటకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యల వెనుక అనేక అర్థాలు వస్తున్నాయి. ఇప్పటికే సీఎం మంత్రుల మధ్య వర్గపోరుతో కేబినెట్ లో రచ్చ అవుతోంది. బొగ్గు స్కామ్ ఓవైపు కుదిపేస్తోంది. దాంట్లో కావాలనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని ఇరికించారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఆసక్తికరంగా మారాయి.